నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండ వెంకటరాములు. ఈ వీడియోలో మనం డిగ్రీ 4th సెమిస్టర్కు సంబంధించినటువంటి తెలుగు సబ్జెక్టు యొక్క మోడల్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అంటే ప్రీవియస్ ఇయర్కు సంబంధించి 2024 సంవత్సరంలో జరిగినటువంటి రెగ్యులర్ ఎగ్జామ్కు సంబంధించినటువంటిది. సో మ్యాక్సిమం ఈ ఇయర్ కూడా ఇట్లాగే వస్తుంది. మీరు ఇదే క్వశ్చన్ ఫాలో అయినా సరే ఇందులో ఉన్న అన్ని క్వశ్చన్లు మీరు నేర్చుకుంటేనంటే మీకు ఈజీగా పాస్ మార్కులు వస్తాయి. 50 మార్కుల ప్లస్ మార్కులు రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 70 మార్కులు వచ్చినా కూడా ఆశ్చర్యం ఏమి లేదు. ఎందుకంటే అవే లెసన్లు కాబట్టి మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్లు అనేటటువంటివే ఉండవు. తెలుగులో ప్రతి లెసన్ 90% స్ట్రైక్ రేట్తో, అంటే ప్రాచీన పద్య భాగం ఆధునిక పద్య భాగం కాకుండా వచన విభాగంలో ఏదో ఒక లెసన్ రాకుండా ఉంటుంది తప్ప అన్ని లెసన్లు వస్తాయి. అన్ని లెసన్ల సమ్మరీలు తెలుసుకోవాలి. అన్ని లెసన్ల సమ్మరీలను మీకు ఏ క్వశ్చన్ ఎట్లా ప్రొనౌన్సియేషన్ వచ్చినా సరే ఒకటే ఆన్సర్. సో ఇక్కడ మీరు బేసిక్ ట్రిక్ ఏంటంటే సెక్షన్ బిలో ఉండేటటువంటి క్వశ్చన్లను మీరు 6 ఆప్షన్ ఉంది కాబట్టి ఒక లెసన్ వదిలేసి ఒక లెసన్ చదువుకునే విధంగా ఆ లెసన్లు ఏంటనేటటువంటి తెలుసుకోగలగాలి. సో చూడండి, ఇక్కడ 2024కు సంబంధించినటువంటిది క్వశ్చన్ పేపర్ పార్ట్ ఏలో 6 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. 5 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు అని చెప్పి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సో 2 సందర్భసహిత వాక్యాలు వచ్చినాయి. ప్రాచీన పద్య భాగం నుంచి 1 మరియు ఆధునిక పద్య భాగం నుంచి 1. సో వాగ్దాన భంగం, నారద గానమాశ్చర్యం అనేటటువంటివి 2 లెసన్లు ప్రాచీన పద్య భాగం నుంచి నేర్చుకోండి. అట్లాగే నరుడా నేను నరుడా అనేటటువంటి లెసను, అట్లాగే దాంతోపాటు మీకు మరో లెసన్ అయినటువంటి ఒకసారి సిలబస్లో చూసుకోండి. నరుడా నేను నరుడా అనేటటువంటిది, ఆర్తగీతం అనేటటువంటి 2 లెసన్లు నేర్చుకోండి. మరో సందర్భసహిత వాక్యం వస్తుంది. ఇక చూడండి, కవి పరిచయం వచ్చింది 3వ క్వశ్చన్. అట్లాగే ఆర్తగీతం లఘు కవిత ఖండికను విశ్లేషించండి. తెలుగు సాహిత్యానికి సిపి బ్రౌన్ చేసిన సాహిత్య సేవను ప్రశంసిస్తూ ఒక వ్యాసం రాయండి. గురవడు పోచాలు దంపతులు అనేటటువంటిది కొండమల్లెల నుంచి రావడం జరిగింది. ఇక సెక్షన్ బిలో ఆ విభాగం అని చెప్పి 7th క్వశ్చన్ పద్యం వచ్చింది. 1 నారద గానమాశ్చర్యం వచ్చింది, 1 వాగ్దాన భంగం వచ్చింది. వాగ్దాన భంగంలో 2 పద్యాలు ఉంటాయి చూడండి. ఇక 8th క్వశ్చన్ అనేటటువంటిది ప్రాచీన పద్య భాగం 2 లెసన్ల నుంచి మొత్తం 3 లెసన్ల నుంచి వచ్చింది. సో మీరు ప్రాచీన పద్య భాగంలో 2 నేర్చుకోండి. ఇక ఆధునిక పద్య భాగం నుంచి చూసినట్లయితే మీకు అక్కడ కూడా 3 లెసన్లు ఉంటాయి. నరుడా నేను నరుడా మరియు ఏదైతే ఆర్తగీతం మరియు దేవరకొండ దుర్గం అనేటటువంటి 3 లెసన్లు ఉన్నాయి కదా, అందులో మీరు నరుడా నేను నరుడా మరియు ఆర్తగీతం అనేటటువంటి 2 లెసన్లు నేర్చుకోండి. ఇక 10వ క్వశ్చన్ అనేటటువంటిది మీకు వచన విభాగం నుంచి వచ్చింది. వచన విభాగంలో సిపి బ్రౌన్ సాహిత్య సేవ గురించి గ్రామనామాలు ఈ 2 లెసన్లతో పాటు మీకు నచ్చింది ఏదో లెసన్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. కానీ కవి పరిచయాలు మాత్రం వచన విభాగానికి మరియు ఆధునిక పద్య భాగానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ప్రాచీన పద్య భాగంలో ఒక్క ధర్మపురి శేషప్ప కవి గురించి మాత్రమే చూడండి. ఇది డిగ్రీ 4th సెమిస్టర్ 2024 మోడల్ పేపర్ 2025లో కూడా ఇట్లానే వస్తుంది. మీరు బేసిక్గా ప్రాచీన పద్య భాగంలో 2 లెసన్లు, ఆధునిక పద్య భాగంలో 2 లెసన్లు, వచన విభాగంలో అట్లీస్ట్ ఒక 3 లెసన్ల వరకు నేర్చుకోండి. మీరు పాస్ అయిపోతారు. సైనింగ్ అవుట్. నేను మీ దండ వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.